టీఎస్ ఎంసెట్ తెలంగాణ ఏపీ సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించిన రివైజల్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఏంటి అంటే కౌన్సిలింగ్లో చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు, భారీ మార్పులతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఏపీ సెట్ కౌన్సిలింగ్లో భారీ మార్పులు అని చెప్పుకున్నాం కదా. సో ఏంటి ఇది అంతా అంటే ఫ్రెండ్స్, మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇదివరకు రిలీజ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి నిన్న మనకి ఏం చేశారంటే రివైజల్ లిస్ట్ అనే ఒక లిస్ట్ మళ్ళీ రిలీజ్ చేశారు. సో ఏంటి ఈ రివైజల్ లిస్ట్, దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఉందా, ఏంటి ఈ భారీ మార్పులు అంటున్నాం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉంది ప్రీవియస్ లిస్ట్ అండ్ రైట్ సైడ్లో ఉంది రివైజ్డ్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఏం చేంజెస్ చేశారు అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్లో చూసుకోండి, ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు, ఎలాంటి చేంజెస్ లేవు. అలాగే సెకండ్ ఫేజ్లో కూడా లేవు. కానీ మనకి ఫైనల్ ఫేజ్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 5th and 7th రోజున జరిగితే, ఆగస్ట్ రోజున జరుగుతాయి. ఇందులో వచ్చేసి మనకి రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అని పెట్టారు, అది ప్రీవియస్ లిస్ట్లో లేదనమాట. సో ఇది వచ్చేసి 9th and 10th ఆగస్ట్ రోజున అయితే ఉంటుంది. అండ్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వచ్చేసి 11th రోజున అయితే ఉంటుంది అనమాట. సో అలాగే ఇటు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేసి ప్రీవియస్ లిస్ట్లో వచ్చేసి మీరు చూసుకోవచ్చు 12th and 13th ఉంటుండే, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి 14th to 16th అంత పెట్టారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 13 వచ్చేసింది, ఇప్పుడు రివైజ్ లిస్ట్లో 16th అని పెట్టారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి మనకి 19th రోజున వస్తాయన్నమాట. సో కాకపోతే ప్రీవియస్ లిస్ట్లో వచ్చేసి 16th అని ఉంది. సో ఇలా అయితే చేంజెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి మనకి 17th అని ప్రీవియస్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకి 20th అని అయితే ఇక్కడ ఉందన్నమాట. సో అది కూడా మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరైతే ఇక్కడ నోటీస్ చేయొచ్చు, మనకి ఫైనల్ ఫేజ్ నుంచి అయితే చేంజెస్ అయితే జరుగుతూ వచ్చాయన్నమాట. సో ఈ చేంజెస్ ఏంటి అనేసి మీకు తెలియాలనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకి వచ్చేసి సెపరేట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా. సో దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో వీళ్ళకైతే ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. స్పోర్ట్స్, సిఏపి, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ అండ్ పిహెచ్సి వాళ్ళకి ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. సేమ్ ఏవైతే ప్రీవియస్ డేట్స్ ఉన్నాయో సో ఆ డేట్స్ రోజే మీకైతే టైమింగ్స్ అయితే అదే ఉంటాయి. సో ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు, అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడైతే రివైజల్ లిస్ట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏం చేంజెస్ ఉన్నాయంటే, సో ఈ వీడియో చేయడానికి అయితే చాలా కష్టమైతే పడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇది ఒక్కొక్కటి రికార్డ్ చేసి ఇట్లా మీ ముందు ప్లేస్ చేయడానికి అయితే కొంచెం అయితే కష్టమైతే అయింది. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్ లిస్ట్లో మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి 5th ఆగస్ట్ నుంచి 7th వరకు చేయొచ్చు అన్నారు. కాకపోతే ఇప్పుడు రివైజల్ లిస్ట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే 9th to 10th ఈ డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. సీట్స్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి అయితే డేట్స్ అయితే అవన్నమాట. అవైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఫైనల్ ఫేజ్ తర్వాత రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ లిస్ట్లో 5th to 7th ఆగస్ట్ వరకు ఉంటే, కొత్త లిస్ట్లో వచ్చేసి 9th to 10th ఆగస్ట్ వరకు అయితే చేంజ్ అయిపోయింది. సో రివైజల్ లిస్ట్లో అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇవి అయితే చేంజెస్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూసుకోవచ్చు ఒక్కసారి లిస్ట్ వచ్చేసి మాకు వచ్చింది రివైజ్ లిస్ట్ అనేసి. ఫస్ట్ ఫేజ్ చూస్తారు అందరు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో ఏముంది చూసారు. సో ప్రీవియస్ లిస్ట్లో ఏముందో ఫస్ట్ ఫేజ్లో కూడా అదే ఉంది. సో అంతే కదా, ఏం చేంజెస్ లేవు అనేసి మీరు అనుకుంటారు కాబట్టి. సో మా లాంటి ఛానల్స్ ఉంది ఎందుకు అంటే ఇలాంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు తీసుకొచ్చి మీ దృష్టికి తీసుకొచ్చి సో మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవ్వకుండా ఉండడానికైతే మేము చేసే ప్రయత్నం అనమాట. ఫర్ దట్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. ఇప్పటికేంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకైతే వస్తాయి. కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి రివైజల్ లిస్ట్ అనేది ఇదివరకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ రివైజల్ లిస్ట్ రిలీజ్ చేయడానికి వాళ్ళకి అంతగా పని ఏం లేక కాదు. సో ఇలాంటి భారీ మార్పులు చేశారు కాబట్టి వాళ్ళైతే మీకోసం అయితే రిలీజ్ చేశారు. సో అది కూడా మీరు పట్టించుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూద్దాంలే అనేసి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే అలాంటిది ఏం లేదనమాట. సో అలా అనుకుని వదిలేస్తారనమాట. సో ఫర్ దట్ పర్పస్కి అలా వదిలేయకూడదు అనే ఉద్దేశంతో నేనైతే మీ ముందుకైతే వీడియో అయితే చేసి తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్టిఫికేట్స్ ఏం కావాలి అండ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి వన్స్ మనకి స్టార్ట్ అయిన తర్వాత. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత హెచ్ఎల్సి మనకి హెల్ప్లైన్ సెంటర్స్కి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్తేనే మన స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. అలాంటి ఎన్నో విషయాలతో
తర్వాత మీ స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. సో అలా మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తాను. మీకు సీట్ వచ్చేంత వరకు నాది గ్యారంటీ. నేనైతే మీ పక్కనే ఉండి నా వీడియోస్తో మిమ్మల్ని గైడ్ చేశాను. కేవలం మీరు మన ఛానల్కి సింగిల్ రూపీ కూడా పే చేయకుండా వీడియోస్ చూస్తూనే మీకు సీట్ వచ్చేలా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. కేవలం నేనైతే గైడ్ అయితే చేస్తాను విత్ మై వీడియోస్. ఎలాంటి కామెంట్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. జస్ట్ కొంచెం టైం అయితే గ్యాప్ అయితే వస్తుంది, ఎందుకంటే భారీ కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలా కామెంట్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కామెంట్స్. ఒక్కొక్కటి చూసుకోవాలని టైం పడుతుంది కాబట్టి ఇటు నేను కాలేజ్ మెయింటైన్ చేసుకోవాలి, ఇటు నా వీడియోస్ మెయింటైన్ చేసుకోవాలి, నేను అటు వేరే వర్క్ చూసుకోవాలి. కాబట్టి కొంచెం అయితే టైం అయితే పడుతుంది. బట్ కామెంట్స్కి అయితే ఒక 1 or 2 daysలో అయితే రిప్లైస్ అయితే వస్తాయి. సో లేదు అంటే ఎట్ ఏ టైంలో కూడా వస్తాయి. ఎంత కొత్త వీడియో అప్పుడప్పుడే పోస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకోండి, వెంటనే నేనైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట, ఎందుకంటే లైవ్లో ఉంటాను కాబట్టి. సో ఫర్ దట్ అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. సో ఈ చేంజెస్ అయితే జరిగినాయి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గైడెన్స్, ఈ ఎపిసోడ్ యొక్క గైడెన్స్ అయితే నేను పూర్తిగా ఫ్రీగా అయితే మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.